హలో అందరికీ వెల్కమ్ టు అను కేఆర్ వ్లాగ్స్. వినాయక చవితికి వినాయకుడికి పెట్టే కొన్ని ప్రసాదాల రెసిపీలని నేను ఈరోజు ఒకటే వీడియోలో చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం మోదకాలు, ఉండ్రాళ్ళు ఇంకా ఇంకా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒక చిన్న కప్పు నుండి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని తీసుకొని వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత అదే బాండీలోకి మనం ఎంతైతే బియ్యం పిండిని తీసుకోవాలి అనుకుంటున్నామో అంత బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్ వరకు బెల్లాన్ని తీసుకున్నాను. అదే కప్పుతో 3/4 కప్ వాటర్ తీసుకున్నాను. కాస్తంత పచ్చిశనగపప్పుని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని తీసుకున్నాను. మొత్తం ఇలా బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు ఉంచాలి. పాకం పట్టాల్సిన అవసరం లేదు. అందులోకి ఒక 2 యాలకులని పొడి చేసుకొని వేసుకున్నాను. ఇందులోకి కాస్తంత చిటికెడు సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనకు. కాబట్టి కాస్తంత సాల్ట్ని వేసి ఇలా వాటర్ని మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడు మనం ఎంతైతే బెల్లాన్ని తీసుకున్నామో 3/4 కప్ బియ్యం పిండిని తీసుకొని ఇలా మెల్లిగా వేస్తూ మనం కలుపుకోవాలి. కాస్తంత మనకి వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఎంత అయితే పిండి తీసుకుంటామో అంత వాటర్ తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మొత్తాన్ని ఇలా స్పూన్తో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసుకోండి. కాస్త చల్లారిన తర్వాత మనం చేత్తోనే మంచిగా ఒక చపాతీ ముద్దలాగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మనం వేడిగా ఉన్నప్పుడే కలుపుకున్నామంటే చేతి కాలుతుంది. కాబట్టి మరీ చల్లగా అయిపోనివ్వకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మనం మొత్తాన్ని పిండిని సెట్ చేసేసుకోవాలి చపాతీ ముద్ద వచ్చేంత వరకు. మనం ఏ ప్రసాదాలైనా ఏ పని చేయాలి అనుకున్నా ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ప్లాన్ చేసుకోలేదు అంటే డే మొత్తం పనిలోనే అయిపోతుంది. కాబట్టి ప్లాన్ చేసుకొని చేయండి. ఈ వినాయక చవితికి ఇలా చిన్న చిన్న ఉండ్రాలని చేసుకోవాలి. ఫస్ట్ చపాతీ ముద్దలాగా మనం కలుపుకున్నాం కదా, వెయిట్ చేయకూడదు. పిండిని అలానే పెట్టి వెంటనే మనం చేసేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కొన్ని ఉండ్రాళ్ళు, కొన్ని కుడుములు, మోదకులు అన్నీ నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోండి. చాలా స్పీడ్గా అయిపోతాయి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మోదకులు కూడా ఈజీగానే చేసేసుకోవచ్చు. కుడుములు చూసారా, ఇలా మనం చేతిలో పెట్టుకొని ప్రెస్ చేసామంటే ఈజీగా కుడుముల్లాగా అయిపోతాయి. కాబట్టి ఇక్కడ ఈజీగా అయిపోతాయి. అలానే ఇప్పుడు మోదకులని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. మనం రౌండ్గా చేసుకొని పైన ఇలా చేసేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. తర్వాత ఒక చాకుతో కానీ ఏదైనా మీ దగ్గర స్టిక్ లాంటిది ఉన్నా దాంతో ఇలా ఘాట్లు పెట్టుకున్నారంటే మోదకుల్లాగా రెడీ అయిపోతాయి. ఎంత ఈజీగా ఉంది కదూ. ఈసారి ట్రై చేయండి తప్పకుండా. కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకులని వినాయక చవితికే కాకుండా కొందరు సంకటహార చతుర్థికి కూడా ఇలా చేసి వినాయకుడికి సమర్పిస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ వినాయకుడి పండుగకి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదూ. నాకైతే ఈ వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఏమి చేయాలో ఆ రోజు నేను ముందుగానే ప్లాన్ చేసుకొని ఇవన్నీ ఇలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం ఒక ఇడ్లీ పాత్రని తీసుకొని అందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పాత్రలన్నిటికీ నెయ్యి కానీ నూనెని కానీ మొత్తాన్ని అంటించుకొని ఇలా పెట్టేసి అందులోకి మనం చేసుకున్న ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకులని పెట్టేసుకోవడమే. ఒక్కదానికి ఒకటి అతుక్కపోకుండా మనం ఇలా ఒక్కదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. కానీ నేను ఇలా అన్నీ ఒక్కొక్క దాంట్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. మోదకులని మాత్రం మీద పెట్టండి. ఎందుకంటే దగ్గరగా ఉంటాయి కదా కొన్ని పాత్రలు, అవి అతుక్కొని పోకుండా ఇలా పెట్టేసుకున్నామంటే ఈజీగా మనకి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. మనకి మంచిగా ఉడికిపోతాయి. తర్వాత మనం వాటి మొత్తం చల్లారే వరకు ఓపెన్ చేయకుండా అలానే ఉండనివ్వండి. ఇలా మనం తీసేసుకున్నామంటే చక్కగా రెడీ అయిపోయాయి. మనకి ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేశాను. స్పీడ్గా అయిపోతాయి.
వినాయక చవితికే కాకుండా సంకటహర చతుర్థికి కూడా చేసుకోవచ్చు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన 4 రకాల ఈ రెసిపీస్‌ని ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్‌ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకి నేను బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. అందులోకి చిటికెడు సాల్ట్, 1 స్పూన్ వరకి చక్కెరని యాడ్ చేసుకొని కాస్తంత నూనెని వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. మొత్తాన్ని ఒకసారి ఇలాని కలుపుకొని మనం వేడిగా చేసుకున్న వాటర్ని మాత్రమే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వేడి వాటర్తో మనం కలుపుకోవడం వల్ల కాస్తంత జిగురుదనం ఏర్పడుతుంది. మనకు ఉండ్రాలు అనేవి మధ్యలో విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి. కాబట్టి ఇలా మనం వేడి వాటర్ని వేస్తూ కలుపుకోవాలి. మనం ఇది కూడా చపాతీ ముద్దలాగా వస్తే సరిపోతుంది. మరి గట్టిగా అవ్వనివ్వకుండా, మరి మెత్తగా అవ్వనివ్వకుండా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మీరు కలుపుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఉండ్రాళ్ళ పాయసం అనేది. ఇలా కాస్త చల్లారిపోయిన తర్వాత మనం చేతితో కలుపుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఒక చపాతీ ముద్దలాగా చేసుకొని ఇలా ఉండాలి పిండి అనేది. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం చేతులకి కాస్తంత నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఉండ్రాల్లాగా చేసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. మొత్తం అన్నిటినీ ఇప్పుడు అలానే ఉండ్రాల్లాగా చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇదే సైజులో చేసుకోవాలి. మనం గోధుమ పిండితో చేసుకుంటున్నట్టయితే కాస్తంత చిన్నగా చేసుకోవాలి. కానీ ఇలా బియ్యం పిండితో అయితే ఇలా ఈ విధంగా చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు కాస్తంత నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని పక్కకి పెట్టుకోండి. ఇది వాటర్లో మొత్తాన్ని మెల్ట్ చేసుకొని మనం మళ్ళీ పాయసంలోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి 1 గంట ముందు నానబెట్టుకున్న ఒక 2 టీ స్పూన్ల పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకొని ఈ శనగపప్పు మొత్తం ఉడకనివ్వాలి. ఒక 50% ఉడకాలి. మనకి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు అదే కప్పు నుండి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది మనకి. ఇక్కడ ఇలా ప్రెస్ చేసి చూసామంటే ఒక 50% ఉడికింది. ఇప్పుడు మనం ఇందులోకి కాస్తంత 1 స్పూన్, హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మనం వేసే ఉండ్రాలు అనేవి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. కాబట్టి ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్ మరిగేటప్పుడు మనం హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. ఇప్పుడు ఉండ్రాలన్నిటినీ మనం ఒక్కటొకటిగా మెల్లిగా వేసేసుకోవడమే. ఉండ్రాళ్ళు వేసిన వెంటనే మనం స్పూన్ పెట్టి కదిల్చకుండా కాసేపు అలానే వదిలేయాలి. కాసేపటి తర్వాత మీకు కావాలి అనుకుంటే ఇలా మనం పెట్టుకున్న గిన్నెని పట్టుకొని అటు ఇటు కదిల్చండి. కానీ స్పూన్ని మాత్రం అప్పుడే పెట్టొద్దు. ఒక 1 మినిట్ 2 మినిట్స్ అయిన తర్వాత స్పూన్ని పెట్టి ఇలా మెల్లగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నిమ్మకాయ సైజ్ అంత పిండిని పక్కకి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఇప్పుడు మనం ఇంకాస్త వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం మెల్ట్ చేసుకున్న తర్వాత ఆ పిండిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా పిండిని మనం యాడ్ చేసుకోవడం వల్ల మనకి థిక్నెస్ అనేది ఏర్పడుతుంది, క్రీమీగా ఉంటుంది. కాబట్టి ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఉండ్రాలు అనేవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి మనకి. మీరు ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటారో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో 1 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లాన్ని ముందుగానే కరిగించుకొని వడగట్టుకొని ఇప్పుడు యాడ్ చేశారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఇందులోకి పాలు యాడ్ చేశాను, క్లిప్ మిస్ అయింది. పాలని ఒక 2 కప్పుల వరకు పాలని యాడ్ చేసుకున్నాను, చిక్కటి పాలని. ఇలా మొత్తం ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచాలి. పాలు వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసిపోయిందంటే మనకి తర్వాత క్రీమీగా అవుతుంది. 2 యాలకుల పొడిని వేసి
ఇంకొకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. చూసారా, మనకి ఎక్కడ ఉండ్రాళ్ళు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి కదూ. ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని చక్కెరతోనే కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని పచ్చి కొబ్బరిని వేసుకున్నాను నేను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకొని కాస్త వేగిన తర్వాత మనం పాయసంలోకి కలిపేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోయే రెసిపీ కదా. ట్రై చేయండి ఒక్కసారి మీరు కూడా. ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో రెసిపీస్తో నేను ప్రతిరోజు వస్తూనే ఉంటాను కాబట్టి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తాళకల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. పాల తాలికల రెసిపీని తాలకులు విరిగిపోతూ లేదంటే పాలు విరిగిపోతూ ఉంటాయి కదా, అలా పాలు తాలికలు విరిగిపోకుండా చిన్న చిన్న టిప్స్తో మనం పాల తాలికలని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక చిన్న గ్లాస్ నుండి 1 గ్లాస్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా ఒక 1/2 స్పూన్ లేదంటే 1 స్పూన్ బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకొని వేసుకున్నామంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వరకు సగ్గు బియ్యాన్ని తీసుకొని 1 గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. అది పక్కకి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన 1 గ్లాస్ అలాగే ఇంకొక 1/2 గ్లాస్ బెల్లాన్ని వేసి 1 గ్లాస్ వాటర్తో బెల్లాన్ని మొత్తం కరగనివ్వండి. బెల్లాన్ని మంచి బెల్లాన్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ, అందుకే వడగట్టుకోకుండా ఒకేసారి ఇలా పాకం పట్టాల్సిన అవసరం లేదు. మనకి ఇలా బెల్లం మెల్ట్ అయిపోతే చాలు. ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి పెట్టుకోండి. ఇంకా మనం ఎందులో అయితే పాయసం చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నెని, ఒక మందపాటి గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని సగ్గు బియ్యాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనం సగ్గు బియ్యం హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఈ సగ్గు బియ్యం వాటర్తో మనం పిండిని కలుపుకున్నామంటే మనం చేసే తాలికలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా స్టెయినర్ సహాయంతో మనం హాఫ్ బాయిల్ అయిన సగ్గు బియ్యం వాటర్తో మనం పిండిని ఇక్కడ కలుపుకోవాలి. ఇది ఒక టిప్ మనకి పాల తాలికలు విరిగిపోకుండా. ఇలా కాస్త వాటర్ని వేస్తూ మరీ మెత్తగా అవ్వకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ, చపాతీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పిండిని అనేది మంచిగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి ముందు ఇలా స్పూన్తో కలుపుకొని వేడి కాస్త తగ్గిన తర్వాత మనం చేత్తో కలుపుకున్నామంటే ఈజీగా మనకి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది పిండి మొత్తం. కాబట్టి ఇలా మొత్తం మనం కలిపేసుకున్న తర్వాత మనం తాలికలని ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే చేయడం కష్టమైపోతుంది కాబట్టి మురుకుల పీటతో కూడా చేసుకోవచ్చు. ఇలా మనం సగ్గు బియ్యాన్ని ఉడికించి పెట్టుకున్నాం కదా, అందులోకి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిక్కటి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి మనం పక్కకి తాలికలు చేసుకుందాం. కాస్తంత నెయ్యిని అప్లై చేసుకొని చేతికి కొంచెం పిండిని తీసుకుంటూ చేత్తో కూడా తాలికల్ని చేసుకోవచ్చు. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే మురుకుల పీటతో ఈజీగా ఒత్తేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో క్యాటరింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఇలానే వాళ్ళు మురుకుల పీటతోనే చేస్తూ ఉంటారు. మురుకుల పీటలో మనం జారు మరీ సన్నది కాకుండా కాస్తంత లావు జార్ని వేసుకున్నారంటే మనకు ఈజీగా మనం చేసిన విధంగానే వచ్చేస్తాయి. కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెమే ఉంది, నేను చేత్తో చేసుకోవచ్చు కానీ మీకు చూపించడం కోసం ఇలా మురుకుల పీటతో చేసి చూపిస్తున్నాను. మీ దగ్గర ఉంటే కాస్తంత లావు జార్ని వేసుకోండి. ఇప్పుడు
పాలని కాస్తంత వేడైన తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒక పొంగు రానివ్వండి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా మురుకుల పీటతో మనం మురుకులు వేసుకున్న విధంగా తిప్పకుండా స్ట్రేట్‌గా వేసేసుకొని మీకు ఎంత కావాలి అనుకున్నప్పుడు అంత కట్ చేసేసుకొని పాలల్లో వేసేసుకోవడమే. చాలా స్పీడ్‌గా అయిపోతుంది. మనం పాల తాలికలు చెయ్యాలి అనుకుంటే పాల తాలికలు చెయ్యడమే మనకు ఒక పనిగా ఉంటుంది కదా! ఇలా చేసేసుకోండి. టేస్ట్ కూడా బావుంటుంది. స్పీడ్‌గా అయిపోతుంది. ఒక్కసారి ఈ చిన్న టిప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని అన్నిటినీ వేసేసుకొని కాస్తంత పిండి మిగులుతుంది కదా! దాన్ని మనం చేత్తో వేసుకోవచ్చు. చేత్తో చేసి వేసుకోవడం కూడా చాలా ఈజీనే కదా! ఇలా కాసేపు ఉడికిన తర్వాత మనకి సెపరేట్ అయిపోతాయి. తాలికలనేవి చాలా ఈజీగా చూపించాను అనుకుంటున్నాను. అందులోకి ఒక 2 ఇలాచీలని పౌడర్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది పూర్తిగా కంప్లీట్‌గా పాయసం అనేది చల్లారిన తర్వాత మనం స్టెయినర్ సహాయంతో బెల్లం పాకం మొత్తాన్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు పాయసంలోకి నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసామంటే మనకి కంప్లీట్ అయిపోతుంది మనకి పాయసం అనేది. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నాను నెయ్యిలో వేయించుకోవడానికి. మీరు వెండి కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. అలాగే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి అలాగే కాజులని తీసుకున్నాను. ఇది పాయసంలోకి యాడ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన పాల తాలికల రెసిపీని మనం ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.